అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికపై వలస విధానాలు, జన్మ హక్కు పౌరసత్వం గురించి చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన ఒక వివాదాస్పద లేఖను ట్రంప్ రీపోస్ట్ చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. లేఖలో భారత్, చైనా వంటి దేశాలను నరక కూపాలుగా అభివర్ణించడమే కాకుండా అక్కడి నుంచి వచ్చే వలసదారులు అమెరికా పౌరసత్వ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దౌత్యపరంగా ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వివాదంలో ప్రధానంగా జన్మ హక్కు పౌరసత్వం లక్ష్యంగా నిలిచింది. అమెరికా మట్టిపై పుట్టిన వారికి సహజంగా లభించే వారసత్వాన్ని అడ్డుపెట్టుకుని వలసదారులు చైన్ మైగ్రేషన్ ద్వారా తమ కుటుంబ సభ్యులందరినీ అమెరికాకు తీసుకువస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. దీనివల్ల అమెరికా వనరులపై భారం పడుతోందని, ఈ అంశాన్ని కోర్టులు కూడా ప్రజల ఓటింగ్ ద్వారానే తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా వలసదారుల హక్కుల కోసం పోరాడే అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ వంటి సంస్థలను నేరపూరితమైనవిగా పేర్కొంటూ వారిపై కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని సూచించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ టెక్ రంగంపైన ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. టెక్ ఉద్యోగాల్లో భారతీయులు, చైనీయుల ఆధిపత్యం పెరగడం వల్ల అమెరికన్లకు అవకాశాలు దక్కడం లేదని, ఇది దేశ సాంస్కృతిక గుర్తింపును దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. వలసదారులు అమెరికా ఆరోగ్య సంరక్షణ, సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారని ఎటువంటి అధికారిక ఆధారాలు లేకుండానే ఆయన విమర్శలు గుప్పించారు. ఒకవైపు టెక్ రంగంలో భారతీయుల మేధో సంపత్తిని ప్రపంచం గుర్తిస్తుంటే, మరోవైపు ఇటువంటి ఆరోపణలు రావడం ప్రవాస భారతీయుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలు అమెరికా అంతర్గత రాజకీయాల్లో, అంతర్జాతీయ వేదికలపై ఎటువంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.